ఈరోజు ఇక్కడున్నా ఎక్కడున్నా ఎవరం ఎలా బతికినా ఒక 400 సంవత్సరాలు బానిస సంఖ్యలలో కష్టపడి 15 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళకే ప్రాణత్యాగం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులు వదిలేసినటువంటి శ్వాసతో మనం బతుకుతున్నాం. ఇవాళ ఈరోజు మన చేతిలో 6 ఇంచుల ఫోను అరచేతిలో ఉంటే ఈ ప్రపంచాన్నే చూస్తున్నాం. దీనికి కారణం ఈ స్వాతంత్రానికి బలిదానం ఇచ్చినటువంటి ప్రాణదానం ఇచ్చినటువంటి స్వార్థం లేకుండా కుటుంబం అనకుండా నిస్వార్థంగా నాది మనది మన వాళ్ళు అందరూ బాగుండాలి, బానిస సంఖ్యల నుంచి వచ్చి నా దేశాన్ని మనం పాలించుకోవాలని చెప్పి అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధుల భిక్షతో బతుకుతున్నటువంటి జీవితాల్లో ఎక్కడున్నా ఈ గడ్డను మర్చిపోకుండా మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉండాలి, స్వార్థం లేకుండా వారు 20 ఏళ్ళకే తనువు చాలించినటువంటి లక్షలు కాదు కోట్ల మంది స్వాతంత్ర సమరయోధుల పుణ్యంతో బతుకుతున్నటువంటి మనం రేపటి భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తున్నాం, ఎలాంటి విషయాన్ని వాళ్ళకు పొందుపరుస్తున్నాం, గతంలో ఉన్న వారి వ్యక్తిత్వానికి మధ్యలో మన వ్యక్తిత్వానికి రాబోయే తరం వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎటు పోతున్నాం అనేది ఒకసారి అందరూ ఆలోచించుకుంటే ఖచ్చితంగా మన మనసు మనకు చెప్తుంది. మనము స్వార్థపరులమా నిస్వార్థపరులమా అనేది మన మనసే మనకు చెప్తుంది. ఎదుటి వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్లో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. ఎవరమైనా సరే సమిష్టి కృషితోని టీం వర్క్తోని సక్సెస్ అవుతాం. ఒక కంపెనీ అయినా ఒక మేనేజ్మెంట్ అయినా ఒక పొలిటికల్ లీడర్ అయినా పొలిటికల్ పార్టీ అయినా కార్పొరేట్ సెక్టార్ అయినా ప్రతిది కూడా అటెండర్ నుంచి ఓనర్ వరకు కార్యకర్త నుంచి నాయకుని వరకు ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఆ సంస్థ పేరు వస్తుంది.